హాయ్ అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు 70వ పడిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన చూసి కొన్ని కోట్ల మంది ఇన్స్పైర్ అయ్యారు. అలాంటి వాళ్ళలో కొందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది కిరణ్ టీవీ న్యూస్. అందులో భాగంగా దాదాపు 38 ఏళ్ల క్రితం అమెరికాలో స్థిరపడ్డ వేణుగోపాల్ దాయన గారు ప్రస్తుతం మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయన చిరంజీవి గారి జీవితాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఆయన నుంచి ఎలాంటి స్ఫూర్తిని పొందారు? అనే అంశాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సార్ వేణు గారు నమస్కారం అండి. నమస్తే కిరణ్ గారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా సంతోషం సార్. మీలాంటి వ్యక్తులు థ్యాంక్ యూ. అమెరికాలో 38 ఏళ్లుగా స్థిరపడి కూడా అంటే ఆల్మోస్ట్ చిరంజీవి గారు 45, 46 సంవత్సరాలైంది ఇండస్ట్రీలోకి వచ్చి. అవునండి. బహుశా అప్పుడు చిరంజీవి గారు స్టార్‌గా మారుతున్న దశలోనే మీరు అమెరికాకెళ్ళి స్థిరపడ్డారు. సార్ అవునండి. ఓవరాల్ గా అంటే మీరు అమెరికాలో ఉండి కూడా చిరంజీవిని అభిమానిస్తూ ఆరాధిస్తూ ఆయన సినిమాలు చూస్తూ మీరు ఒక ఇన్స్పిరేషన్ పొందడం అనేది మామూలు విషయం కాదు సార్. సో ఎలాంటి సార్ చిరంజీవి అనే ఒక 4 అక్షరాల పేరు ఎలాంటి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది సార్? చిరంజీవి గారు అంటే ఐ థింక్ ఇట్ ఈస్ 1979. నేను అప్పుడు విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పుడు ఫస్ట్ పునాది రాళ్ళు అనే ఒక సినిమా వచ్చింది. ఐ థింక్ దట్ ఈస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. అందులో అసలు ఫస్ట్ చూడగానే వెరీ ఇంప్రెసివ్ అన్నమాట. ఒక డిఫరెంట్ పెద్ద కళ్ళు, మంచి సిజిల్డ్ ఫేస్, ఆయన పెద్ద రోల్ కాకపోయినా హీ డిడ్ వెరీ గుడ్. దాని తర్వాత ఎవరు అరే భలే ఉన్నాడే కొత్త యాక్టర్ అని అనుకున్నాం అప్పుడు మా ఫ్రెండ్స్ మేము. ఆ ఏజ్ లో సినిమా ఇది ఎక్కువ ఉంటది కదండి. సో దాని తర్వాత ఐ థింక్ మన ఊరి పాండవులు, ఆ పున్నమి నాగు చూసిన తర్వాత అసలు ఈ యాక్టెడ్ ఇన్ డిఫరెంట్ లెవెల్ ఇన్ పున్నమి నాగు. ద వే హీ యాక్టెడ్ అండ్ యునో దెన్ ఐ నో హీ విల్ బి రీచింగ్ ఎ స్టార్డమ్. సో బేసిక్ గా నాకు దాని తర్వాత కూడా ఆయన అంటే ఎక్కువ ఇది ఎందుకు ఏంటంటే మిగతా యాక్టర్లు అందరూ కూడా అప్పటిదాకా ఉన్న హీరోలు ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ దమ్. వెరీ టాలెంటెడ్. కాకపోతే అది మొనాటనస్ ఉండేవి అప్పుడు ఆ రోల్స్ కానీ వాళ్ళ డాన్సులు కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ. బట్ యాజ్ సూన్ as చిరంజీవి కేమ్ ఇన్ టు ద ఫీల్డ్ హీ క్యాప్టివైజ్డ్ ఆల్ దోస్ ఏరియాస్. అసలు ఆయన డాన్స్ ఇప్పుడంటే చాలా మంది నేర్చుకుంటున్నారు, బాడీ బిల్డింగ్ అన్ని చేస్తారు. అప్పటికే ఆయన డీసెంట్లీ వెల్ బిల్డ్ బాడీ ఆ ఏజ్ లో. అండ్ అవును దెన్ సార్. యూనో టాలెంట్, యాక్షన్, ఫైట్స్ ఎస్పెషల్లీ అసలు రియల్ అనిపించేవి ఆ రోజుల్లో ఆ ఫైట్స్. బట్ మ్మ్. ఎనీ కేస్ నాకు ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్ గా వేర్ ఐ గాట్ వెరీ టచ్డ్ ఈస్ ఆయన బ్యాక్గ్రౌండ్ కొంత తెలిసింది కదా. అప్పుడు ఏదో సినీ మ్యాగజైన్స్ అవి వస్తాయి కదండి, బయట చెప్తుంటారు. మ్మ్. చూస్తే ఆయన వెస్ట్ గోదావరి నుంచి వచ్చారని తెలిసింది. నేను ఓకే. వెస్ట్ గోదావరి వాడిని. ఓకే. మా డిస్ట్రిక్ట్ లో మిగతా పెద్ద డిస్ట్రిక్ట్ లో లాగా బాగా సక్సెస్ఫుల్ పీపుల్ అది నేను చూడలేదు నా లైఫ్ లో. సో మ్మ్. ఫస్ట్ టైం చూసింది ఈయన రేసింగ్ స్టార్. అప్పుడు చూస్తే సార్ మీరు అనుకున్నారు సార్ ఇప్పుడు ఆ పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు, ఆ మీ ఇంటర్మీడియట్ స్థాయిలో ఎవరో ఒక కొత్త హీరో వచ్చాడు. ఎవరో కుర్రాడు చాలా అంటే మురళీమోహన్ గారు మీలాగా మురళీమోహన్ గారు చెప్పేవారు. "ఏయ్! కుర్రోళ్ళు మన ఊరు పాండవుల్లో చూసాడట. చూసిన తర్వాత ఈ కుర్రాడు ఎవరో చాలా స్పార్క్ ఉందా ఈ కుర్రాడిలో" అంటే కృష్ణరాజు ఎవరో అన్నారట. "ఈ కుర్రాడు మంచి విలన్ అవుతా" అంటే "విలన్ కాదయ్యా ఆయన హీరో అయితాడు, ఇండస్ట్రీని ఏలుతాడు" అన్నాడంట. సో అట్లా మీకు అట్లా అనిపించిందా సార్ అప్పట్లో? డెఫినెట్ గా అండి. అది దట్స్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే. హీ కెన్ యాక్ట్ ఎనీ రోల్ అండి. యాక్చువల్లీ దే డిడ్ంట్ ట్రై హిమ్ యాజ్ అ విలన్ లేట్లీ. ఐ డోంట్ వాంట్ దెమ్ టు, బికాస్ ఇన్ అవర్ హార్ట్స్ హీ హస్ బీన్ ఎ హీరో. సో హ్మ్. బట్ ద వే హీ యాక్టెడ్ ఇన్ ఆల్ దోస్ మూవీస్ అండ్ యునో పీపుల్ కూడా ఆ స్పార్క్ డెఫినెట్లీ అండి. మేము అందరం చూసిందే అది. ఇప్పుడు మీరు చూడండి, క్రికెట్ చూస్తుంటారు మీరు. సడన్ గా ఎవడో కొత్తగా సూర్యాంశ్ అనే పిల్లాడు వచ్చాడు. వెరీ హ్మ్. ఫస్ట్ 2 ఇన్నింగ్స్ చూడగానే అతని షాట్స్ చూసి మీరు వెంటనే ఇంప్రెస్ అవుతారు. వీడికి హ్మ్. ఫ్యూచర్ ఉంది. హీ సార్ విల్ బి ఎ నేనంటే ఈ స్టార్. సందర్భంలో నాకొక నా స్వీయ అనుభవం గుర్తొచ్చింది సార్. అంటే నేను పెద్దవాడిని అయ్యేటప్పటికి చిరంజీవి గారు స్టార్ అయిపోయారు. సో నాకు ఊహ తెలిసేటప్పటికే 'ఖైదీ' సినిమా వచ్చింది. నేను ఊహ తెలిసి చిరంజీవి గారంట 'ఖైదీ' అంట అద్భుతంగా ఉందని చెప్పి నేను, మా బావ ఇట్లా అందరం కలిపి వెళ్ళాము సినిమాకి. సో అప్పటి నుంచి నేను ఫ్యాన్ అయిపోయా. 'ఖైదీ' సినిమా నుంచి నేను ఫ్యాన్ అయిపోయా. అయితే సో నేను ఆల్రెడీ స్టార్‌ని చూసా. మీరు అప్‌కమింగ్ స్టార్‌ని చూసారు. అవునండి. నేను ఈ విషయాన్ని నేను 'సచిన్ టెండూల్కర్' నా 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ అప్పటికి 'సచిన్ టెండూల్కర్' అప్పుడే అరంగేట్రం చేశాడు. నేను అనుకున్నా అవునండి. ఈ పొట్టిగా ఉన్నాడు గానీ మామూలు గట్టోడురా బాబోయ్! క్రికెట్‌లో నిలబడిపోతాడని నాకనిపించింది ఆ రోజు. సో, అట్లానే మీకు గూడా మీరన్నది కరెక్ట్.
వాళ్ళ స్పార్క్ మనం గమనించగలుగుతాం. ఇప్పుడు సూర్యవంశి వైభవ్ మీరు అవును. చెప్పినట్టుగా అలా ఉంది. అవునండి. అయితే సో, అప్ హ్మ్. చెప్పండి సార్, చెప్పండి. అంటే అది చూసిన తర్వాత నుంచి రండి పైగా మా వెస్ట్ గోదావరి అనేది ఒక బాండ్ అయ్యింది నాకు. ఎందుకంటే ఐ వాస్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ సంబడి obviously you get inspired when you see somebody like that hardworking. you know i I read everything about him. ఉమ్, Even by now, almost every day I follow about him, his family and his brother. ఎందుకంటే దే ఆర్ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఎవరో ఏదో బాధపడొచ్చు, ఏదో చూడొచ్చు నవ్ డేస్. అది ఆబ్వియస్లీ ఉంటుంది ఫీల్డ్ లో బయట కాంపిటీషన్ తోటి. బట్ ఆయన్ని మన తెలుగులో ఏదో అంటారు చూడండి, ఉమ్, నిండుకుండ తొణకదు అని ఏదో అంటారు కదా. అలాగా ఆయన ఎప్పుడు అలాగే ఉంటారండి. ఎవరో వెనకేదో మురుగుతుంటారు, ఇప్పుడు ఏనుగిలినట్టు వెళ్తూనే ఉంటారు. ఎవడు క్రిటిసైజ్ చేసినా బాధపడరు, ఎవరు పొగిడినా ఆనందపడిపోరు. అలా ఉంటారు ఆయన. ఒక యూనో చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు. స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞ. కరెక్ట్ అండి. కరెక్ట్ చెప్పారు. అవును. ఉమ్. సో సార్, అప్పుడు ఆయన ఆ, చెప్పండి. ఎలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా అవునండి. తనని తనది కాదనుకున్న ఒక సామ్రాజ్యంలో, అంటే ఆ అవును. సామ్రాజ్యంలో ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా పలానా వర్గం అయి ఉండాలా, అవును. లేకపోతే ఇంకోటి అయి ఉండాలా అని అనుకునే పరిస్థితుల్లో ఏదో మన నాన్నో తాతో ఇండస్ట్రీతో సంబంధం ఉండాలా, అవునండి. ఏదో ఒకటి ఉండాలి. అవేమీ లేకుండా ఒక ప్లెయిన్ గా ఒక మధ్య తరగతి కుర్రాడు వెళ్ళి ధైర్యంగా అక్కడ నిలబడి సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి రావడం, ఆ అవునండి. జీవన క్రమాన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? మీరు చెప్తున్నాను కదండి, అదే సిమిలర్ గానే నేను తీసుకున్నానండి. నా ఇన్స్పిరేషన్ అలాగే చెప్తాను. ఐ కేమ్ ఫ్రమ్ సిమిలర్ బ్యాక్గ్రౌండ్. ఉమ్, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని వెస్ట్ గోదావరిలో. అప్పట్లో కూడా మీకు గుర్తుండొచ్చు, మనం డిఫరెంట్ కంట్రీ మనది 1970s లో 80s లో. ఉమ్, సో ఎప్పుడన్నా ఇలాగా పొలాల్లోనూ మన ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇలా చూస్తుంటే ఒక చిన్న బర్డ్ లో ఒక ప్లేన్ పొద్దున వెళ్ళేది, సాయంత్రం ఒకటి వెనక్కి వచ్చేది. ఉమ్, సో మా ఫాదర్ ఒకసారి అడిగాను, అది ఆ ప్లేన్ ఎక్కడికి వెళ్తుంది, ఒకే ఒక ఫ్లైట్ అండి అంటే. ఆయన అన్నారు, అది ఉమ్, కలకత్తా వెళ్తున్నట్టుంది, ఈస్ట్ వెళ్తుంది కదా అని అన్నారు. సో ఉమ్, అనుకున్నాను, ఏ రోజు నేను అనుకోలేదు నేను ఐ కెన్ కమ్ టు ఏ సర్టన్ స్టేజ్ అని. సో ఉమ్, ఇలా చెప్తున్నాను కదా, చిరంజీవి గారు వాజ్ ద మెయిన్ రీజన్. ఐ గాట్ వెరీ ఇన్స్పైర్డ్ దట్ హార్డ్ వర్క్ వాట్ ఎవర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యూ కమ్ ఫ్రమ్, యూ విల్ బి సక్సెస్ఫుల్. దర్ ఇస్ నో పాయింట్. బట్ ఉమ్, ఆబ్వియస్లీ జనం అంటుంటారు, మీకు లక్ కొంత ఉండాలండి, మీకు సపోర్ట్ ఉండాలండి. లక్, అది లక్ అంటారో మరి హార్డ్ వర్క్ అంటారో నాకు తెలియదు. బట్ హీ డిడ్ దట్, హీ ప్రూవ్డ్ ఇట్. మీరు అన్నట్టుగా ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, సినీ బ్యాక్గ్రౌండ్ లేదు. రవితేజ వాళ్ళ గారు నాన్నగారు ఆ? రవితేజ గారు ఒకసారి ఒక మాట అన్నారట, ఎవరో మొన్న గుర్తు చేస్తున్నారు నాకు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్లకు బ్యాక్గ్రౌండ్ చిరంజీవి అన్నారట. అవునండి. అంటే ఏంటి? సో నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదంటే, అలా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదండి, చిరంజీవి గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, ఎస్ నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏంటి, చిరంజీవి అనే ఒక స్ఫూర్తి నాకు ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ అవును. ఉంది నాకు, ఆ అవునండి. బ్యాక్గ్రౌండ్ ముందుకెళ్తాను. అవును. ఇప్పుడు నేను ఒక్కడనే కాదండి, నేను వచ్చిన కాలేజీకి ఇక్కడికి వచ్చిన టైంలో దట్ ఇన్ 87 అలాగా ఎంతో మంది ఆయన ఫాలో అయ్యారు. అప్పటికి ఆయన హీ రీచ్ ద పీక్. ఆయన ఖైదీ ఇవన్నీ పెద్ద హిట్లు ఒకటి తర్వాత ఒకటి వచ్చినాయి. దాంతో ఏంటంటే ఐ యూస్ టు సీ దట్ ఎనర్జీ ఇన్ అదర్ పీపుల్ ఆల్సో. లైక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నా రూమ్మేట్ లోకం ప్రసాద్. లోకం ప్రసాద్ మాధవి అప్పుడు వచ్చిన తర్వాత లోకం ప్రసాద్ మ్యాసివ్ ఫ్యాన్ లోకం అప్పటికే. ప్రసాద్ అంటే నెల్లిమర్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా. మాధవి హస్బెండ్. అవునండి. ఓ మీ అవును. మిత్రుడు, మీ క్లాస్మేటా? క్లాస్మేట్, రూమ్మేట్ అండి. మేము ఓ చదువుకునేటప్పుడు ఇక్కడ అమెరికాలో. బట్ అమెరికాలో. హీ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్. సో మేము యూజ్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ హిస్ డాన్సెస్, హిస్ యాక్షన్స్. సో దట్ బికేమ్ వన్ ఎట్ టైమ్. మీరు ఇప్పుడు ఇండియాలో చూసినా కూడా, ఈవెన్ దో యూ కాల్ ఇట్ సినిమా ఇండస్ట్రీ, వాట్ ఈస్ దేర్, మేకప్ వేసుకుంటారు, డాన్స్ చేస్తారు. దట్స్ నాట్ ద వే వీ సీ వెన్ యూ సీ ఎ టాలెంట్. అలాగే ఒలింపిక్స్ కూడా అనొచ్చు, వాడు ఎవడో చాలా ఫిజికల్ గా కష్టపడ్డాడు, పరిగెట్టాడు, అలాగే ఏ ఏరియానే అనొచ్చు. కానీ ఆ మనిషిలో ఎంత పట్టుదల ఉంటే ఆ స్టేజ్కి వచ్చాడని చూడటం, మనం ఫాలో అవడం చేయగలిగితే, వాట్ ఈస్ ఇన్స్పిరేషన్, దట్స్ ఆల్ ఈస్ ది ఇన్స్పిరేషన్. నిన్న సార్, సో నిన్న లోకం మాధవి గారిని మా సీనియర్ కరెస్పాండెంట్ ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ చెప్తున్నారు, అసలు మా పెళ్లి కావటానికి కూడా కారణం చిరంజీవి గారే అంటే అవునండి. అని అంటున్నారు సార్. మీకు మీకు దాని తెలుసు ఐడియా అండి, ఉందా? అదంతా తెలుసు. పాప ప్రసాద్ అండి, బ్రిలియంట్ గాయ్. నాకు మాధవ్ గారి గురించి నా పెద్ద బ్యాక్గ్రౌండ్ తెలియదు, కానీ ప్రసాద్ వాజ్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. తను చెప్పేవాడు అనమాట, వాళ్ళు సినిమాకి వెళ్ళడానికి నేల టికెట్ దొరికినా కూడా వెళ్ళిపోయేవారట వాళ్ళు, ఫస్ట్ డే చూసేయాలని.
అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అన్నమాట. పాపం అతను అలాగే కష్టపడ్డాడు. హీ వర్క్ సో హార్డ్, హిస్ వైఫ్ వర్క్ హార్డ్, దట్స్ వై దే ఆర్ వేర్ దే ఆర్. సో మేమందరం కూడా పాపం ఆయనకి, మనం అంటే ఆయనకి తెలుసు, మనకి అందరికి, కానీ ఆయనకి మేము ఎవరో తెలియదు. అయినా కూడా హీ ఇన్ఫ్లుయెన్స్డ్ అవర్ కెరీర్స్, ఇన్ఫ్లుయెన్స్డ్ అవర్ లైఫ్స్, అండ్ వీ సక్సీడెడ్. సో ఐ థింక్ హీ ఇన్ఫ్లుయెన్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండి. అది ఆయనకి తెలియదు అంతే. పాప ఆయన కి చెప్పాలంటే ఎంతమంది వచ్చి చెప్పాలి. అది జరగని పని. సో గ్రేట్ సార్. బట్ వీ ఆల్వేస్ కీప్ ఇన్ ద హార్ట్. నైస్ సార్. సార్, ఎస్పెషల్లీ సార్, ఒక స్టార్‌గా ఎదిగిన తర్వాత, ఆ స్టార్ ఇంతకు ముందు వరకు స్టార్ అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎన్ని అసోసియేషన్‌లు ఉన్నాయి లెక్క. కృష్ణ గారికి ఇప్పటి వరకు కూడా రికార్డు స్థాయిలో ఆయనకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండేవి. సో అవునండి. అందులో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వీళ్ళందరికంటే ఎక్కువ కృష్ణ గారికి ఉండేవట ఫ్యాన్స్ ఆహా. అసోసియేషన్స్ స్థాయిలో. కానీ చిరంజీవి గారికి ఉండే ఫ్యాన్స్ అసోసియేషన్స్ ని చిరంజీవి గారు చారిటీ వైపు మళ్లించడం ఒక ఎలాంటి పరిణామం సార్? అప్పటి వరకు నాకు తెలిసి ఏ హీరో కూడా బహుశా ఆ ఎనర్జీని, అంటే ఎంతో పెద్ద ఎనర్జీ, ఆ ఫ్యాన్స్ అంటే పెద్ద ఎనర్జీ కదా, ఆ ఎనర్జీని ఇటువైపు ఇట్లా సద్వినియోగం చేసే ఒక ప్రయత్నం చేయడం కావచ్చు, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమం ఎట్లా సార్, దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? అది 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 మాత్రం అండి. దట్ స్టెప్ నాట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్ అండి. యూ కెన్ బి ఎ బిలియనియర్ లైక్ అంబానీస్, అదానీస్ అండ్ ఆల్ దోస్. బట్ మీకు ఆ చారిటబుల్ హార్ట్ లేనిదే మీరు ఆ చారిటీ థాట్స్ కూడా రావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, వాళ్ళ బ్రదర్, వేర్ డిడ్ హి గెట్ ఆల్ దిస్ చారిటీ థాట్స్? ఫ్రమ్ హిస్ బ్రదర్. ఒక ఒక కాంపౌండ్ లో మీరు పెరిగిన తర్వాత మీకు తెలుసో తెలియకుండానో మీ బ్రదర్స్ దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి కొన్ని వాల్యూస్ వస్తాయి. సో చిరంజీవి గారు అవి స్టార్ట్ చేయడం, బ్లడ్ బ్యాంక్, ఐ డొనేషన్స్, అన్ని ఎవరు చేశారు చెప్పండి? ఇండియన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసుకుని ఒకళ్ళని చెప్పండి నాకు. ఎవరు వెదర్ చేయరు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా లేదు. ఈయన ఎంతమందికి ఇన్స్పైర్ అయ్యారో చూడండి. ఇప్పుడు ఈయన ఎవరో సూర్య ఉన్నారు తమిళనాడులో. హిమ్సెల్ఫ్ సెట్ దట్ మై ఇన్స్పిరేషన్ ఇస్ చిరంజీవి గారు అని. సో గ్రేట్ కదా సార్. గ్రేట్ అండి. అందరికీ ఆ చెయ్యి రాదండి. డొనేట్ చేయడం అనేది, హ్యాండ్ ఇవ్వడం అనేది, హెల్పింగ్ హ్యాండ్, అది అది మీకు అది పూర్వజన్మ సుకృతం. హీ హ్యాస్ ఆల్ దట్. పైగా పర్సనాలిటీ అండి, సచ్ ఎ పర్సనాలిటీ. హీ అట్రాక్ట్స్ ఎవ్రీబడి, వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద మూవీ ఆర్ ఇన్ అవుట్ సైడ్ వరల్డ్. దట్స్ వాట్ హీ ఈస్. ఎస్ సార్, ఎస్ సార్. అంటే సార్, నాకు ఇప్పుడు స్టాలిన్ సినిమా రిలీజ్ అవుతుంది సార్. అంటే ఆయనకి అవునంట. ఆయనకి తెలుసో లేదో తెలియదు కానీ నాకు ఒక పోలిక కనిపించింది సార్. స్టాలిన్ లో ఒకళ్ళకి సాయం చేసి మీరు ముగ్గురికి చేయండి, ఆ ముగ్గురికి చేయమని చెప్పండి అని అంటారు కదా సార్. ఆ అవును. ఫినామినా ఆయన తెలియకుండానే ఆయన జీవితంలో అప్లై అయింది సార్. ఇప్పుడు అవునండి. ఆయన ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు. బట్ ఆయన చెప్పలేదు సూర్య నువ్వు అవును. చెయ్యి అని. కానీ అవును. సూర్య చేస్తున్నారు. అంతే సూర్య కదండి. చేసి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమానికి భిన్నమైన సేవా కార్యక్రమం చేసి ఒక 50 మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేశారు ఆయన. అవునండి. అవునండి. గ్రామాల నుంచి అయితే అసలు మొట్టమొదటి గ్రాడ్యుయేట్ ఆ గ్రామంలో సూర్య తయారు చేసిన గ్రాడ్యుయేటే ఉన్నాడు. సో అవునటండి. చిరంజీవి ఇంజనీర్స్. గారి ఇన్స్పిరేషను, సో అది ఒక చైన్ లాగా మారి సూర్యని ఇన్స్పైర్ చేసింది. మీలాంటి పెద్దలు, అంటే మీ స్థాయిలో మీరు కూడా చాలా మందికి సాయం చేస్తున్నారు. ఇట్లా ఎవరి స్థాయిలో వాళ్ళు చిరంజీవి గారిని స్ఫూర్తి తీసుకొని చేశారు. అంటే స్టాలిన్ ఆ రూపంలో కాకపోయినా ఏదో ఒక రూపంలో అది చైన్ సిస్టమ్ లో అప్లికబుల్ అయితా ఉంది. అవునండి. బహుశా చిరంజీవి గారు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ మన స్టాలిన్ సినిమా గుర్తు ఇచ్చిన తర్వాత నాకు ఇది గుర్తొస్తా ఉంటది. ఎస్, వీళ్ళందరూ ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే బహుశా ఆ రోజు ఆయన చెప్పిన సూత్రము ఆయన జీవితంలో కూడా అప్లై అవుతుందని. డెఫినెట్ గా అండి. ఆయనకి ఆ థాట్స్ లో ఉంటారండి. ఆయనకి ఇప్పుడు ఈ చారిటీ వర్క్ లో ఉన్న వాళ్ళని ఆయనకి అవన్నీ తెలుస్తుంటాయి. వేర్ ఇట్ ఈస్ లీడింగ్ టు. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయండి. ఆయన మూవీస్ పేరుని పక్కన పెట్టండి. వాళ్ళు అసలు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంటది. ఇప్పుడు స్వామినాయుడు గారు ఉన్నారు. హీ వాజ్ హిస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ వన్ డే, అండ్ నౌ హీఈస్ దేర్ ఫుల్ టైమ్. సో వీళ్ళందరూ కూడా ఫ్యాన్స్, ఒకప్పుడు ఫ్యాన్సే. బట్ చిరంజీవి గారు మేడ్ దట్ ఎఫర్ట్ టు ఛానల్ దెమ్ టు ఎ పాజిటివ్ వే. సో రైట్. వాళ్ళ బ్రదర్ కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు వాట్ ఎవర్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ అవును. పాలిటిక్స్, బట్ ఆయన కూడా జనసేనలో ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా చారిటబుల్ థాట్సే. నేను ఎన్నో స్టోరీస్ చదివాను. ఎవరు ఇల్లు కట్టించడం అని, ఎవరికి ఏదో సాయం చేయడం అని, ఆటో కొనివ్వడం అని. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్ ఈస్ మనం పూర్వం అనేవాళ్ళు యథా రాజా తథా ప్రజ అని. అలా కాదు. ఇప్పుడు ఈయన ఏంటంటేనండి, కరెంట్ స్టేజ్ లో వాట్ ఎవర్ హీ డస్, పీపుల్ ఇన్స్పైర్. ఎస్ సార్. We see a poor man, help him. ఎస్. Orphan, help him. అలాగా. సార్, అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే ఒక కెరీర్ లో
ఆయన ఒక పెద్ద మైలురాయి సాధించారు. మెగాస్టార్ అనేది బహుశా ఆయనకే ఫస్ట్ వచ్చింది ఆ బిరుదు. ఆ తర్వాతే అవును. అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ అని ఉండొచ్చు, ఎవరైనా అని ఉండొచ్చు, కానీ ఆయన అందరు సూపర్ స్టార్లు ఎప్పటి వరకు, ఈయనే మెగాస్టార్ స్థాయికి వెళ్ళాడు. సో అదొకటి పక్కన పెడితే పద్మ విభూషణ్, భారతదేశ అత్యున్నత రెండో పురస్కారమైన పద్మ విభూషణ్ వచ్చింది ఆయనకి. సో అవును. ఇవన్నీ మనకు ప్రపంచానికి తెలిసినవి. అంటే ప్రపంచం మెచ్చింది ఆయన్ని. ఇంట రచ్చ గెలిచారు. ఇంట అవునండి. కూడా గెలిచారా అంటే ఒక ఫ్యామిలీ మెన్ గా ఆయన ఎట్లా మనం విశ్లేషించుకోవచ్చు. మనం మనం చూస్తుంటామండి. ఇప్పుడు ఇండియన్ ఫ్యామిలీస్ అన్ని జనరల్లీ ఒకప్పుడు అవన్నీ కలిసుండేవి. ఉమ్మడి కుటుంబాలు అంటామే, అలా కలిసుండేవి. ఆ రోజులు దాటిపోయినాయి. ఇప్పుడంతా పీపుల్ ఆర్ బిజీ. దే హావ్ దేర్ ఓన్ బిజినెసెస్, ఓన్ ఇంట్రెస్ట్. ఫ్యామిలీస్ కూడా పాపం బికాస్ ఆఫ్ ద హార్డ్‌షిప్స్ అండ్ ఆల్ దే వాంట్ టు హావ్ దేర్ ఓన్ ఫ్యామిలీ. మై వైఫ్ అండ్ మీ అండ్ మై చిల్డ్రన్ అలా ఉంటుంటారు చాలా మంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఆయన ఇండస్ట్రీలో ఉండి కూడా ఆయనకి తెలియకుండానే హి బికమ్ ఎ హ్యూజ్ అంబ్రెల్లా. మెగా ఫ్యామిలీ అనేది ఒక అంబ్రెల్లా అది. దాంట్లో మీరు చూడండి ఆ వాళ్ళలో బిహేవియర్స్ కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, హంబుల్‌గా ఉండే తీరు కానీ, మీరు ఏదైనా చూడండి. వాళ్ళందరూ పిల్లలతో సహా ఎలా ఉంటారు? హూ దే ఫాలో. దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ హిమ్. అది మనం ఎవరో చెప్తే వచ్చేది కాదు. అది ఆహ్, ఆ దానికి ఆయన చేసింది మరి ఆయనకి తెలుసో లేదో నేను గెస్ చేయలేను కానీ, బట్ హి షోడ్ దట్ ఇఫ్ ఎల్డెస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ stands up and keeps the family together. That's how the families flourish. And we are seeing them. And that is a big inspiration. And ఇప్పుడు ఆయన ఎలా చూసినా కూడా I don't see him as just as an actor at this stage now. When I was younger, I used to see him as an actor. But as I grew, I see all my life. I'm now 60. So I see that he not only influenced అదర్ జనరేషన్, నాట్ ఓన్లీ ఫ్యామిలీ అండి. పాప ఆయన ఎవరికైనా సాయం చేస్తారు. అది చూశాను నేను. మిగతా యాక్టర్లు కానీ, డైరెక్టర్లు కానీ, కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చిన వాళ్ళు కానీ, వై దే ఆల్ గో టు హిమ్. దెర్ ఇస్ అ రీజన్. హి ఈస్ అ మ్యాగ్నెట్. హి ఈస్ యూ నో హి ఈస్ ఫినామినా అండి. ఆయన ఏదో చిన్న మనం అనుకోవడానికి లేదు. ఆయన ఒక యాక్టరు. ఆయన వల్ల ఇదయ్యారు మెగాస్టార్. ఆయన వే బియాండ్ ఆల్ దిస్ అండి ఆయన. ఎస్ సార్, ఎస్ సో సార్, గ్రేట్ అందుకనే సార్. ఆయనంటే చాలా ఇదేంటి. ఆయనకి మీరు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఆయనకి నా యూనో హోల్ హార్టెడ్లీ హార్దిక శుభాకాంక్షలు అండ్ హ్యాపీ బర్త్‌డే. ఎస్ ఎస్ అదే అడగబోతున్నా, మీ తరపున ఆయనకి శుభాకాంక్షలు చెప్పండి. అవునండి. శుభాకాంక్షలు. ఆ తర్వాత ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి భగవంతుడు పూర్ణాయుష్ ఇవ్వాలని చెప్పి నేను ఎప్పుడూ ఆ భగవంతుడిని కోరుతుంటాను. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ కాదు బట్ నాట్ లీస్ట్, బట్ మీ గురించి కూడా ప్రేక్షకులకు ఒక్కసారి పరిచయం చేసుకోండి సార్. అయ్యో! మీరు చెప్పినట్టుగానండి ఎవరంటే నేను ఇంతసేపు మీరు చాలా చక్కగా మాట్లాడారు. ఎవరు ఏంటి ఆయన గారు అని అనుకుంటారు అయ్ కదా ఒకసారి. అయ్యో! లేదండి. హంబుల్‌గా ఉంటున్నది కూడా నేను అక్కడే నేర్చుకున్నానండి చిరంజీవి గారి దగ్గర నుంచి. ఆ వాల్యూస్ వితౌట్ నోయింగ్ ఐ డూ దట్. అండ్ ద సేమ్ థింగ్ ఐ ఫాలో లాట్ ఆఫ్ అవర్ స్పిరిచువాలిటీ. యూ నో బట్ చూస్తేనండి నేను వచ్చి 38 అలా ఇనీషియల్‌గా వచ్చినప్పుడు ఆ డ్రైవ్ ఉంటదండి. యూ హావ్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ అండ్ బీ సక్సెస్‌ఫుల్. బట్ వెన్ యూ హిట్ సర్టెన్ థింగ్స్, సెట్ బ్యాక్స్ ఇన్ లైఫ్, యూ రియలైజ్ వాట్ ఈస్ లైఫ్. సో అలాగేంటంటే ఐ స్టార్టెడ్ బ్యాలెన్సింగ్ మై లైఫ్ విత్ ఫ్యామిలీ అండ్ జాబ్ అండ్ ఆల్ దట్. అండ్ మై వైఫ్ ఈజ్ ఆల్సో షీఈ్ ఎ డాక్టర్, షీ వర్క్స్. సో వీ హ్యావ్ టు be careful with all that. And children also, my daughter is a successful attorney and my son is about to get into law. So we are all, I see that that's how we have to do. Even my other nephews and nieces and all that. But whatever it is, even though I'm here, we are here, we are Indians. We follow that identity. And ఏదో మన తెలుగులో అంటారు చూడండి, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. అది నెవర్ చేంజ్ అండి. అమెరికా ఈజ్ అన్ అడాప్టెడ్ మదర్. వి రెస్పెక్ట్ ఇట్. షీ టేక్స్ గుడ్ కేర్ ఆఫ్ అస్. బట్ అమ్మ ఈజ్ అమ్మ. సో మన భారత భూమి మనదే. సో వస్తుంటాం, రెగ్యులర్ గా వస్తుంటాం అక్కడ. సో చూసి వెళ్తాను. మీలాంటి వాళ్ళు ప్రోగ్రామ్స్ అయి చూస్తుంటుంటాను. చాలా చక్కగా ఆనెస్ట్ గా కండక్ట్ చేస్తుంటుంటారు. థ్యాంక్ యూ ఆ సార్. టీవీ మీరు టీవీ ఇంకా చాలా ఏదో సక్సెస్ఫుల్ అయ్యి మీరు చాలా పెద్ద రియల్ టీవీ ఛానల్ ఒకటి పెట్టాలని చెప్పి నాకు అనిపిస్తుంటుంటది. బట్ యూ హ్యావ్ ద టాలెంట్. యూ విల్ డూ ఇట్. డెఫినెట్గా జస్ట్ సార్, ఫాలో దీన్నే చిరంజీవి గారు. ఈ డిజిటల్ సామ్రాజ్యాన్ని మీలాంటి వాళ్ళందరూ సహకారంతో పెద్దగా ఎస్, చేద్దాం సార్. యూ విల్. 2029కి ఎవరైతే ఇక గొప్పగా ఈ సమాజానికి ఉపయోగపడతారని మనం భావిస్తున్నామో
వాళ్లకు ఎస్ వెన్నుదన్నుగా నిలవటానికి 2029 నాటికి ఎలక్షన్ నాటికి మరింత పెద్దగా దీన్ని విస్తరించే ఒక ప్రయత్నం అండి చేస్తాం సార్. షూర్ అండి ధన్యవాదాలు సార్. చాలా చక్కగా మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు. ఐ అప్రిషియేట్ ఎవ్రీథింగ్ యువర్ టైమ్ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. జై హింద్ సార్. నమస్తే. జై హింద్. ఎస్.